హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026లో మీరు అనుకున్నవి అన్నీ జరగాలని, అలాగే మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి. అలాగే నాకు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ అయితే నాకైతే కావాలి. సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా. వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ అయితే మనం చూడడానికి డిజైన్ లాగా ఉంది కదా, కానీ ఇది డిజైన్ కాదండి. ఇదైతే డాట్స్తోనే వేసింది. మనకి చూడడానికి లుకింగ్ అయితే సేమ్ డిజైన్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. నేనైతే పీకాక్ అలాగే లోటస్ థీమ్ వేసాను. మనకి మధ్యలో బార్డర్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని వస్తుంది. కింద పెటల్స్ అనేటివి మీ ఇష్టం అండి. నేనైతే ఈ పెటల్స్ యూజ్ చేస్తాను, మీకు నచ్చిన పెటల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసేయండి, మీకు మొన్న చెప్పాను కదా, మనం బ్రాంచెస్ అలాగే లీవ్స్ తీసేయడం ద్వారా మనకి ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుందని. మొన్న చూపించాను కదా మొగ్గలు ఉన్నాయని, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఆల్రెడీ 3 డేస్ బ్యాకే ఫ్లవర్స్ అయితే కట్ చేశాను, కానీ మనకి ఫ్లవర్స్ మళ్ళీ ఇంకా ఉన్నాయి, ఇంకా ఎక్కువగా పూస్తున్నాయి. చూడండి, ఇలా చామంతి పూలు అయితే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. అలాగే మీకు మొన్న చూపించాను కదా, నేను ఈ స్టెమ్స్కి అయితే లీవ్స్ తీసేస్తాను, అలాగే పక్కపొంటి బ్రాంచెస్ కట్ చేశానని. బ్రాంచెస్ కట్ చేసిన ప్లేస్లో అలాగే లీవ్స్ తీసేసిన ప్లేస్లో మనకి మళ్ళీ కొత్త చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఈ చెట్టు కంప్లీట్గా మనకి చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలా చిగురు స్టార్ట్ అవుతుందో ఆ చిగురులో నుంచి మనకి రోజెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు మొత్తం ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు మళ్ళీ నేనైతే ఫ్లవర్స్ అన్నీ వచ్చాక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, మనకి చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా ఇలానే పెద్దగా ఉన్న బ్రాంచెస్ అలాగే పెద్ద పెద్ద ఆకులు ఫ్లవర్స్ అయితే తీసేస్తే కొత్త ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక చామంతి పూల విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేనైతే 2 టైప్స్ ఆఫ్ చామంతి అయితే పెట్టాను. ఇదైతే మెరూన్ కలర్, అలాగే చిన్నగా పూస్తుంది. చూడండి, ఫ్లవర్స్ అయితే ఇది చెట్టు నిండుగా వస్తాయి, కానీ మనకి ఫ్లవర్స్ అనేటివి కొద్దిగా ముద్దగా ఉండవు. వీటి పెటల్స్ అనేటివి కొద్దిగా తక్కువగా ఉంటాయి, కానీ చెట్టు నిండుగా మంచిగా పూస్తుంది. చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. మనం ఇలా చేతితో పట్టుకుంటే ఒక బకేని తీసుకున్నట్టు ఉంటుంది. ఒకసారి ఫ్లవర్ చూడండి, చెట్టు నిండుగా మంచిగా మంచుతో అయితే నిండిపోయింది. ఇప్పుడు చలికాలం కదా, మనకి మంచు అయితే ఎక్కువగా పడుతుంది. మార్నింగ్ వెళ్ళే వాళ్ళు, మార్నింగ్ జర్నీస్ చేసే వాళ్ళు అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే మంచు కూడా ఎక్కువగా పడుతుంది. ఈ రోజు అయితే మాకైతే చాలా మంచు పడింది. కనీసం 9:30, 10 క్రాస్ అయినా కానీ మంచు అనేది తగ్గలేదు. చాలా చలిగా ఉంది. పిల్లల్ని అయితే వెచ్చగా ఉంచడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇటు పక్కకి అయితే ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, నేనైతే ఒక పిక్ తీసాను, బాగుంది కదా. ఈ డిజైన్ అయితే నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేశాను. సేమ్ ఈ డిజైన్ కూడా నేనైతే మనకి డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ ముగ్గులు ఉంటాయి కదా, వాటితో వేసినవే. కానీ సైడ్స్లలో అయితే లోటస్ ఫ్లవర్స్ అనేటివి ఎక్స్ట్రాగా యాడ్ చేసి వేరే డిజైన్ అయితే వేశాను అంతే. మనకి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేటివి చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే క్విక్గా అయిపోతాయి. మీకు కనుక నేను ఫస్ట్ వేసిన డిజైన్ అయినా సరే, ఈ డిజైన్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. దీని గురించి సపరేట్ వీడియో అయితే నేనైతే చేసి పెడతాను. ఇంతకీ మీరు అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ చేసేయండి. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సంవత్సరం అంటారు, కానీ మనకు అసలు అయితే ఇది కొత్త సంవత్సరం కాదు. ఉగాది నాడే మనం సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ ఆంగ్ల సంవత్సరం కాబట్టి ఇది కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఎక్కువగా ఖర్చు చేయడం కానీ, డ్రింక్కి పెట్టిన సమయం కానీ, అలా చేసినప్పుడు నైట్ టైంలో ఎంజాయ్ చేయడానికి చాలామంది చూస్తారు. ఈ ఏజ్లో కాకపోతే ఏ ఏజ్లో చేస్తామని అనుకుంటారు కావచ్చు, కానీ చేసేది ఏదైనా కానీ కొద్దిగా కేర్ఫుల్గా చేయండి. డ్రింక్ చేసిన తర్వాత
కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తేనే మంచిది, లేకపోతే ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. కొంచెం అది జరిగినా కానీ మనకి మనసు బాధ ఉంటుంది. ఇక్కడ చూసేయండి, నేనైతే చెట్లకి పూసిన ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అనేటివి మనకి టూ డేస్ నుంచి 3 డేస్ వరకు అయితే పూస్తున్నాయి. రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి ఫ్లవర్స్ అయితే తెంపిస్తున్నాను. చూడండి ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. మీకు ఏ కలర్ చామంతి ఫ్లవర్స్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఈ మెరూన్ కలర్ చామంతి అంటే ఇష్టం. అందులోనూ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లవర్స్ అయితే కొద్దిగా ముద్దగా ఉంటాయి. ఇంకా వేరే వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ప్లాన్ చేయాలి. ఈ ఇయర్లో మాకైతే ఎల్లో కలర్ వైట్ చామంతి ఫ్లవర్స్ అయితే అమ్మడానికి రాలేరు. ఈ ఫ్లవర్స్ అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చి పెట్టాను. పెట్టేటప్పుడు ఇవి ఏనుకుంటాయో లేదో అని పెట్టాను, బట్ ఏనుకున్నాయి. చూడండి, నేను చెప్పాను కదా 2 టైప్స్ ఆఫ్ చామంతీస్ అని. ఫస్ట్ చూపించిన చామంతి కాడ కొద్దిగా సన్నగా ఉండి ఫ్లవర్ అనేది ముద్దగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చామంతి పూలు అయితే చిన్నగా ఉండి కాడ అనేది దొడ్డుగా ఉంటాయి. నిజం చెప్పాలి అంటే ఆ ఫ్లవర్స్ కంటే ఈ ఫ్లవర్సే బెస్ట్. ఎందుకంటే చెట్టు నిండుగా పువ్వులు వస్తాయి, అలాగే పెట్టుకోవడానికి కొద్దిగా అలకగా ఉంటాయి. నేను ఫస్ట్ చూపించిన చామంతి బాగుంటుంది, కానీ మనం ఫ్లవర్స్ అల్లి పెట్టుకునేసరికి మనకి ఓవర్ వెయిట్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మనకి వెయిట్ అంతగా అనిపించదు. చూడండి, నేనైతే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను. నాకైతే ఒక గిన్నె నిండా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఎన్ని ఫ్లవర్స్ సబ్స్క్రైబర్స్, ఈ ఫ్లవర్స్ అన్నీ మీకోసమే. చూసేయండి ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంతవరకు ఎంతో ఓపికగా నా వీడియోస్ అయితే చూశారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వెళ్తూ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.